పోలీసులు గేట్ దగ్గర వచ్చారు. ఏంటి సార్ వచ్చారంటే ఏం సమాధానం చెప్పకుండా తలుపు తీయండి అని రొప్పుగా మాట్లాడారు. చెప్పారా మాకు తీయండి అనేది అన్నారు. ఒక్క నిమిషం సార్ తీస్తాను అన్న తీస్తానని లోపల సౌడాగా లేదంటే కేసు పెడతాను నీ మీద అన్నారు. ఒక్క నిమిషం సార్ మా సార్కి ఫోన్ చేసి తీస్తాను ఈ లోపు నేను వెళ్ళే లోపు వాళ్ళు వచ్చేసారు. లోనికి వచ్చి నిలబడుతున్నారు. ఈ లోపు 102లో ఏదో హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుకొని పైకి వచ్చారు పోలీసు వాళ్ళు. పైకి వచ్చిన తర్వాత 102 దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. 102లో తాళం లేదు సార్ మన దగ్గర, వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు. మా దగ్గర అయితే ఏం లేదు. 101లో ఉన్నారు సారులు, కావాలంటే మీరు పిలుస్తానండి. వాళ్ళని డోర్ కొట్టి పిలిచి మా అమ్మాయితో మొత్తం నారాయణ గారు వీళ్ళందరూ వచ్చారు. నన్ను మెడబట్టుకుని పైకి తీసుకుని మిమ్మల్ని కూడా బెదిరించారు. కేసు పెడతాం మన పైకి వచ్చి వేరే దేని గురించి అనేది మాకేం చెప్పాలి. తర్వాత పైకి వచ్చి ఎంక్వైరీ అని చెప్పారు సార్. నిజంగా ఎంత సార్ ఉండటి మా సార్కి ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే అబ్బాయి వస్తారు, మాకు ఇవన్నీ మాకు తెలియదు, ఒక్క నిమిషం ఆగండి సార్. ఎవరు మీ సార్ అండి? అపార్ట్మెంట్ సార్ అండి, మమ్మల్ని పెట్టిన సార్, ఫోన్ చేస్తామని. అలా కాదు తీయండి అంటే ఈ అబ్బాయి ఫోన్ కోసం వెళ్ళాడు. ఈలోపు మీరు తీస్తారా తీరా అని చెప్పేసి ఒక ఆయనేమో ఏదో చీకటిగా ఉంది, నాకు గన్ లాగా ఉంది చూపించారు. ఇంకోసారేమో తెత్తవ తీవా అన్నారు. నాకు చేయి బాగాలేదండి, నేను గేట్ నెట్టలేదు, కావాలని చూసుకోండి. అబ్బాయి ఫోన్ లాగేసుకున్నారు. గబగబా దూకొచ్చేసి ఒక ఆయన ఏమో నెట్టుకుంటూ వచ్చి అబ్బాయి ఫోను అబ్బాయిని ఇలా మెడ పట్టుకొని ఈడ్చుకెళ్ళారు పైకి. నాకైతే కంగారు వచ్చింది, మాకు తెలియదు కదా సార్. యూనిఫామ్లో వచ్చారా సివిల్లో వచ్చారమ్మా? యూనిఫామ్లో ఇద్దరు సివిల్ సార్, ఇద్దరు ఎస్ఐ గారు సిఐ గారు డ్రెస్సులో వచ్చారు. డ్రెస్లోనే వచ్చారు. నాతో మాట్లాడే డ్రెస్లోనే ఉన్నారు. సిఐ అన్నారు. మాకు సిఐ అయ్యే మాకు తెలియదు సార్, మేము ఏదో వాచ్మెన్. మా అబ్బాయి కూడా డైలీ ఉండరు, వాళ్ళు ఉన్నాడు కానీ డైలీ ఉండరు, ఉండేది మేము ఇద్దరమే. ఈ అబ్బాయి వాళ్ళు ఉన్నాడు, క్యాంపులకి వెళ్ళిపోతాడు, ఉన్నాడు అని కూడా చెప్పాం. ఏం పని చేస్తాడు? కరెంట్ పని చేస్తాడు సార్ అని. సార్ ఇలా రాత్రిపూట ఇలా వచ్చి చేయడానికి అదేనండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయభ్రాంతులు చేసి ఈ రోజున మీకు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్, ఫోటోగ్రాఫర్సు, సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే, అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి, మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు. అంటే ఏమనుకుంటున్నారు, అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది? మేమైతే చెప్తా ఉన్నాం, దేనికి దడవాల్సిన అవసరం లేదు. మేము నిజాయితీగా, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు. ఇది మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మంగళగిరి నుంచి. ఇది అంటే సందేశం ఏంటంటే, రాష్ట్ర నాయకులు అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని, అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. మరి మీరు ఏమి సందేశం, వాళ్ళని సెక్యూరిటీ గార్డులను వాళ్ళని మెడపట్టుకొని ఆడవాళ్ళని చూడుకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తూ ఉన్నారు ఇక్కడ. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి దీన్ని. దేనికనేది చెప్పలేదు సార్. తలుపులు తీయండి అన్నారు. తలుపులు ఎందుకు సార్ అన్నా, తీయండి దొంగలు ఉన్నారని తెలిసింది అని అన్నారు. అదేంటి సార్ ఉండండి మా సార్ చెప్తా ఉన్నాం. ఈ సార్ ఎవరు అన్నారు? అపార్ట్మెంట్ సార్ అన్నా. ఎవరు ఉంటున్నారు అన్నారు. మగవాళ్ళే ఉంటున్నారు సార్ అన్న. మగవాళ్ళు ఏమంటున్నారంటే సార్ ఫోన్ చేస్తాను, మా అబ్బాయి వెళ్ళబోతే గబగబా ఒక ఆయన దూకి ఒక ఆయన నెట్టి పోలీసులు తోసుకొని వచ్చేసారు. వాళ్ళే తోసుకొని వచ్చారు. నాకు చెయ్యి ఎప్పుగా ఉంది, గేట్ నేను నెట్టలేను అన్నా. అంటే వాళ్ళే నెట్టుకుంటూ వచ్చేసారు. పోలీసులే గోడ దూకారు. ఒకళ్ళు దూకి ఒకళ్ళు నెట్టుకొని వచ్చేసారు. పోలీసులేనా దొంగల లేకపోతే గోడ దూకడం ఏంటో. మా అబ్బాయి ఫోన్ లాక్కొని ఇలా మెడ పట్టుకొని ఈడ్చుకుంటా పైకి వెళ్ళారు. నిన్ను కూడా చేయి పట్టుకున్నాడా? మెడపట్టుకొని తీసుకెళ్ళాడా? ఎవరు
అంటే సివిల్లో ఒక మనిషి వచ్చారు సార్. ఎస్ఐ గారు సిఐ గారు ఏమో డ్రెస్సులో వచ్చారు, ఇద్దరేమో సివిల్లో వచ్చారు సార్. సివిల్లో వచ్చిన ఆయన మనం నిలబట్టుకుని తీసుకుని మొత్తం ఎంతమంది వచ్చారు? 4 వచ్చారు సార్. 4 వచ్చారు. సివిల్లో సివిల్లో 2 సార్, డ్రెస్సులో 2 వచ్చారు సార్. 2 వచ్చారు. ఇద్దరు నీకు మెడబట్టి దోచాడు. తోసుకుంటూ ఆ పైకి గేట్ కూడా గోడ దూకి లోపలికి వచ్చాడు. అవును సార్, అంతేనా? అవును సార్. ఒక ఆయన నెట్టుకుంటూ వచ్చారు, సార్ వాళ్ళకి వాళ్ళు నెట్టుకుంటూ వచ్చారు. సార్ వాళ్ళు వచ్చినప్పుడు మనం సమాధానం చెప్పడానికి మా సార్కి ఫోన్ చేసి చెప్తాను సార్ అనే టైంలో మదర్ ఇక్కడ ఉన్నారు సార్ గేట్ దగ్గర. ఇంకా మదర్ నుంచి నెట్టుకొని వచ్చారు సార్. ఏంటిది? మీరెందుకు తీసుకొని మా అబ్బాయిని ఎవరు? సీఏ గారా ఎస్ఐ గారా? పెద్ద ఆయన సీఏ గారు సిఐ గారు సీఏ గారు గన్ తీశాడు. డ్రెస్ వేసుకున్న ఆయన బూతులు కూడా తిప్పారు మా అబ్బాయిని. దేనికి? అంటే గేట్ తీయమన్నారు, తీయనన్నారు. అంటే ముందు విషయం ఏం చెప్పలేదు సార్ మాకు. ముందు రాగానే ఏంటి సార్ వచ్చారని అడిగాను. అడిగితే వాళ్ళు ఏం సమాధానం ఏం చెప్పలేదు. ముందు గేట్ తీయని దుర్భాషలు ఆడారు. దుర్భాషలు ఆడితే నేను అన్నాను ఎందుకు సార్ అంటే లంజవడక తీయ అన్నాడు. లంజవడక తీయ అన్నాడు. తీయ అంటే కాదు సార్ నేను ఒకసారి మా సార్కి చెప్తానంటే లేదు మేమే కేసు పెట్టి గొప్పలో వేస్తాను నిన్న అన్నారు. అదేంటి సార్ మీరు మా సార్కి ఇన్ఫర్మేషన్ మీరు ఎందుకు తీరు మేము పోలీసు వాళ్ళు చెప్తున్నాం కదా మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో వేయమంటారా అని అడిగారు. గన్ను తీయడం దేనికి? తీయమనే అన్నారండి. అంటే గేట్ తీయకపోతే గన్ను తీస్తాడు ఆడు. అదే ఏమో మరి నాకు ఇంకా మా అబ్బాయి అంతా పరిగెత్తుకుంటే కంగారు వచ్చి నేను ఇక్కడ వచ్చేసి 102 అడిగారు సార్. 102లో హార్డ్ డిస్క్ గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. అంత పర్టికులర్గా ఆ రూమ్ నెంబర్ ఎందుకు అడిగాడు? అది హార్డ్ డిస్క్ గురించి అడిగారు సార్. అతనే రూమ్ నెంబర్ కూడా అడిగాడు. అంటనే రూమ్ నెంబర్ హార్డ్ డిస్క్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు సార్. వాళ్ళు ఇద్దరు పోలీస్ అయినా సివిల్ అయినా ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని టీమ్ అంటే మన దగ్గర తాళాలు లేవు సార్, సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 101లో మా సార్ వాళ్ళు ఉన్నారని సార్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సార్ వాళ్ళతో మాట్లాడించారు. అదే సార్ జరిగింది. 4 వచ్చారు వీళ్ళు అయితే. అవును సార్, 4 వచ్చారు. నేను మెడబెట్టుకొని దోశాడు. బూతులు తిడుతున్నాడు. అవును సార్. పట్టుకొని తీసుకెళ్ళారు సార్ పైకి. నేను కూడా తిడుతున్నాను. నన్ను తిట్టలేదు సార్. తర్వాత అంటున్నారు ఏంటి స్టోర్ దొంగలు మొగుళ్ళు దొంగతనం చేసుకొస్తే ఆడవాళ్ళు అడ్డుపడినట్టు నువ్వు అడ్డుపడితే నేను అలాగే అనుకున్నానని వెళ్తా అనేసి వెళ్ళారు ఆయన. ఆడవాళ్ళు అంటే గౌరవం కూడా లేదు వాళ్ళకి. స్టోర్ దొంగలు వాళ్ళ ఆడవాళ్ళు అంట మొగుళ్ళు దొంగతనం చేసుకొస్తే అలా అడ్డుపడతారంట. నేను గేట్కి అడ్డంగా అలా ఉన్నానంట. గోడ దూకిన ఆడు దొంగ లేకపోతే ఎవరన్నా దొంగ? గోడ దూకిన ఆడు దొంగ ఎవరు దొంగ? మీరు అలా అడ్డుపడితే నేను అలాగే అనుకున్నానమ్మా, అందుకే నేను వెళ్ళాను అని అంటున్నారు. వాళ్ళు మదం వ్యక్తి అలాంటివి చేస్తారు. పైకి వచ్చిన తర్వాత గంజాయి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు కాల్ వచ్చిందని వచ్చామని చెప్పారు సార్. పైకి వచ్చింది కింద అయితే మాకైతే ఏ విషయం కూడా చెప్పలేదు. ఏ విషయం చెప్పలేదు సార్. పైకి వచ్చిన తర్వాత వచ్చారు దాన్ని రా ఎవరు లోగోలు పట్టుకో నాకు జరగండి లోగోలు తీసుకొచ్చి జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గర పోలీస్ జులుం దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి, దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి, దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి నశించాలి. పోలీస్ జులుం, 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 దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి, దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి నశించాలి. పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం నశించాలి. పోలీసుల దుర్మార్గపు వైఖరి నశించాలి. పోలీస్ మీరే పని చేయండి అసలు.